Hi guys, welcome back to my channel. This is Sai Kumar from Kakinada. సో ఈరోజు అయితే ఒక మంచి వ్లాగ్ అయితే చేద్దామని చెప్పేసి ఇలా బయటకు వచ్చాను అనమాట. ఇప్పుడైతే మనం అలాగా ఎక్కడి వరకు అంటే పిఠాపురం దాకా అయితే వెళ్తున్నాం అనమాట. పిఠాపురం దాకా వెళ్ళి రిటర్న్ అయితే అయిపోదాం. సో మార్నింగ్ నుంచి వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ నేను బైక్ అయితే తీయలేదన్నమాట. సో ఈవినింగ్ వరకు వెయిట్ చేసి ఇప్పుడైతే బయటికి అయితే తీసాను. అండ్ క్లౌడీగా అయితే ఉందన్నమాట. వర్షం అయితే ఏం లేదు యాజ్ ఆఫ్ నో. వర్షం కూడా రాకూడదు. లాస్ట్ టైం అలాగే పెద్ద బిస్కెట్ ఆయన చూసారు కదా, ఒక వ్లాగ్ అయితే చేశాను కాకినాడ టు ఉప్పాడ బీచ్ రోడ్లో. అండ్ ఉప్పెన మూవీ లొకేషన్ అయితే కూడా చూపించాను మీకు. ఒకవేళ ఎవరైనా చూసి ఉండకపోతే మాత్రం తప్పకుండా అయితే వీడియోని అయితే చూడండి. ఈ వీడియో కూడా అప్లోడ్ అయితే చేయడం జరిగింది, ఒకసారి చూడండి ఎవరైనా చూసి ఉండకపోతే మాత్రం. సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ రోడ్డు వచ్చేసి సర్పవరం దాటిన తర్వాత ఏడిబి రోడ్కి అయితే అటాచ్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి ఇది యాక్చువల్గా పిఠాపురంకి వెళ్ళే హైవే అనమాట. పిఠాపురం, కత్తిపూడి, అన్నవరం. చూడండి, నేను ఎందుకే తీయను. ఈ కారు చూసారు ఎలా ఉందో, ఫుల్ మట్టి కూడా కాదు, బురద అది డైరెక్ట్గా. నేను అందుకనే బైక్ తీయాలంటే భయం నాకు వర్షం టైంలో. రైడ్ చేయడానికి అయితే బాగుంటుంది కానీ వర్షంలో, బట్ అంత సేఫ్ కూడా కాదు వర్షంలో. ఇదిగోండి చూడండి ఎంత కన్స్ట్రక్షన్ ఉందో మొత్తం. ఇది యాక్చువల్గా 4 లేన్ హైవే అనమాట. ఇది అంటే హైవే కూడా కాదు, ఇది లారీస్ అవి ఎక్కువ తిరుగుతూ ఉంటుంటాయి ఇదే రోడ్లో. సో దాని గురించి అని చెప్పేసి ఇది కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే హైవే కూడా అటాచ్ అవుతుంది ఫ్లైఓవర్. ఇది 4 లేన్ హైవే అనమాట. అది మనం ఇప్పుడు ఉండే ప్లేస్ వచ్చేసి ఇప్పుడు మనం రీచ్ అయ్యాం కదా, అది వచ్చేసి తిమ్మాపురం అనమాట. తిమ్మాపురం అనే ఒక చిన్న విలేజ్ ఇది. చూసారు, ఈ విలేజ్ నుంచి ఇలాగా ఈ హైవేకి కనెక్షన్ అయితే ఉంటుంది అనమాట రోడ్డు. సో ఎగ్జాక్ట్లీ మనం ఇప్పుడు హైవేకి అయితే రీచ్ అయితే అయిపోయాం అనమాట. ఇది హైవే. ఇక్కడ నుంచి మనకి చూస్తున్నారు కదా, కత్తిపూడి, రాజమండ్రి, విశాఖపట్నం ఇదే రూట్ నుంచి అయితే వెళ్ళచ్చు. ఇదే రోడ్లో మనకి ఏంటంటే చాలా ఊర్లు అయితే తగులుతాయి. ఇప్పుడు ఇందాక మనకి ఒక ఊరు తగిలింది కదా, తిమ్మాపురం. అండ్ అలాగే మనకి ముందు వెళ్తే ఇంకా చేబ్రోలు, అలాగే గొల్లపురోలు, ఇంకా అలా చాలా ఊర్లు అయితే ఉన్నాయన్నమాట. పిఠాపురం. మనం ఇప్పుడైతే పిఠాపురం టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడ వరకు అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను నేను. అంటే వర్షం రాకపోతే అంత ఎక్కువ. ఇప్పుడు చూస్తుంటే చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడు దాకా లేదు, మార్నింగ్ నుంచి చూసుకుంటే. ఇప్పుడే కరెక్ట్గా బయటకు వచ్చామా స్టార్ట్ అయింది. ఇలాగా మనకి రైట్ సైడ్ రూట్ ఉంది కదా, ఈ రైట్ సైడ్ రూట్ ఈ లోపలికి వెళ్ళిపోతే పండూరు అనే ఊరు వస్తుంది అనమాట. సో ఈ లోపల నుంచి ఇంకా పల్లెటూర్లు చాలా ఉన్నాయి, అలా కూడా వెళ్ళచ్చు. సూపర్ ఉందా అబ్బా వెదర్, మంచిగా ఇలాగ ఉండాలి. కూల్ క్లైమేట్, కూల్గా ఉంటే మాత్రం ఎంత దూరం అయినా ఎన్ని కిలోమీటర్స్ అయినా సరే రైడ్ చేయడానికి అయితే చాలా బాగుంటుంది. ఇలా ఉంటే వెదర్, వర్షం లేకుండా ఎండ లేకుండా అయితే ఇంకా సూపర్ ఉంటుంది అన్నమాట. సో చూడండి, అన్నీ కూడా పొలాలే ఈ లోపలంతా కూడా. చాలా బాగుంటుంది ఈ టైంలో పొలాల్లో ఉండి. ఇంకా స్టార్ట్ చేస్తున్నట్టున్నారు, ఇంకా ఇవన్నీ మొత్తం తవ్వేశారు. ఆ దారిలో చిత్రాడు అన్న ఒక ఊరు వచ్చాము. మళ్ళీ ఇప్పుడు మనకి ఇలా దారిలో ఊర్లు అనేవి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఒకప్పుడు చాలా చిన్న రోడ్ అనమాట ఇది. ఇంత ఇప్పుడు ఈ రోడ్లో సగం ఉండేది. అంత చిన్న రోడ్లో ఈ పల్లెటూరులోంచి అయితే రూట్ అయితే ఉండేదన్నమాట. ఆ రూట్ ఉండడం వల్ల ఒకప్పుడు ట్రాన్స్పోర్ట్ కానీ ట్రావెలింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోయేది.
ఈ ఊర్లోంచి వెళ్ళడానికి కత్తిపూడి హైవే టచ్ చేయడానికి మినిమం 3 hours అయితే పట్టేదన్నమాట. ఇప్పుడు జస్ట్ 1 hour లేదా 40 minutes అంతే. గట్టిగా మారితే 40 minutes వెళ్ళిపోవచ్చు. 40 minutes నుంచి 1 hour మధ్య అయితే వెళ్ళిపోవచ్చు అనమాట కత్తిపూడి. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా పిఠాపురం అయితే రీచ్ అయిపోయాం. పిఠాపురం నుంచి ఇంకా మళ్ళీ అక్కడ టెంపుల్ అయితే ఉంటుంది, అక్కడ టెంపుల్ చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే అయిపోదాం అనమాట. జస్ట్ ఒక 10 minutesలో వచ్చేసాం అబ్బా పిఠాపురం. ఇక్కడ మనకి ఫ్లైఓవర్ అయితే వస్తుంది అనమాట పిఠాపురం దగ్గర. ఇగో ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగిన వెంటనే అయితే ఇక పిఠాపురమే. ఇది యాక్చువల్ కింద నుంచి అయితే రైల్వే ట్రాక్ ఉంటుంది అనమాట. అక్కడ ఈ రైల్వే ట్రాక్ కనెక్షన్ ఏంటంటే మొత్తం ఇలా వైజాగ్ కనెక్ట్ అవుతుంది. సామర్లకోట, వైజాగ్, అలాగే తుని, అన్నవరం ఇవి ఈ రూట్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఇది ఒకటే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అయితే ఉండేది. ఈ ఫ్లైఓవర్ వేసిన తర్వాత మళ్ళీ ట్రాఫిక్ అనేది బాగా ఎక్కువైపోయింది అనమాట. వేసినా కూడా సరిపోలేదు, మళ్ళీ పక్కన ఇంకో ఫ్లైఓవర్ అయితే కనిపిస్తుంది కదా, అది వేసారు. ఇది జస్ట్ ఇది అయితే వెళ్ళడానికి అది రావడానికి అనమాట. సో ఇదిగోండి పిఠాపురం ఎంటర్ అయితే అయిపోయాయి అనమాట. కుదిరితే మీకు పవన్ కళ్యాణ్ గారి హౌస్ కూడా చూపిస్తాను పిఠాపురంలో. అది ఇంకా టెంపుల్, కుక్టేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కదా పిఠాపురంలో, దాటుకుని ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి మనం. సో వీలైతే అక్కడ కూడా వెళ్ళడానికైతే నేను ట్రై చేస్తాను. ఇదిగోండి ఇలాగ రైట్ సైడ్కి వెళ్తే పిఠాపురం ఊర్లోకి అయితే వెళ్ళిపోతుంది. అండ్ అలాగే లెఫ్ట్కి వెళ్తే సామర్లకోట, స్ట్రైట్కి వెళ్తే కత్తిపూడి. సో కత్తిపూడిని టచ్ అయిన వెంటనే కత్తిపూడి నుంచి అన్నవరం, ఇలాగా తుని, అలాగా విశాఖపట్నం ఇవి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అమ్మో ఇక్కడ యాక్చువల్ టెంపుల్ దాటేసాము. టెంపుల్ దాటేసిన తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాం. రిటర్న్ వచ్చినప్పుడు కుదిరితే అక్కడ ఆగుదాం. టెంపుల్ దాటుకొని కొంచెం ముందుకైతే వచ్చాం. ఇదిగో ఇక్కడ ఇంకో టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. నేనైతే ఎప్పుడూ వెళ్ళలేదు. ఇక్కడ టెంపుల్ ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ బోర్డు కూడా హిందీలో రాసి ఉంటుంది. ఏ టెంపుల్ అనేది నాకు ఐడియా లేదు. ఇదిగోండి ఇదే టెంపుల్. చాలామంది అయితే వస్తున్నారు ఇక్కడికి. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఏదో పెట్టారు, అలాగే టీ జోన్ అని ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఏంటిది టెంపుల్ హిందీలో ఉందబ్బా, అఖిల భారతీయ శ్రీ స్వామిది ఏదో టెంపుల్. ఇది చాలా పైనుంచి మెట్లు అయితే కనబడుతున్నాయి కదా, ఆ పైనుంచి అయితే వెళ్ళాలి టెంపుల్కి. సో ఇది మహారాష్ట్ర వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేశారనమాట ఇక్కడ. సో అలా కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకా పవన్ కళ్యాణ్ గారి హౌస్ అయితే ఉంటుంది అనమాట. ఇవన్నీ చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం అన్నీ కూడా పొలాలు అన్నమాట. పొలాలు అలాగే కొబ్బరి చెట్లు అయితే బాగా ఎక్కువ చూడొచ్చు ఇక్కడ. ఇటు సైడ్ కన్నా కొబ్బరి చెట్లు ఇంకా కోనసీమలో ఇంకా ఎక్కువ ఉంటాయి. అది ఇంకో కేరళ అన్నమాట, మినీ కేరళ కోనసీమ సైడ్ అయితే చాలా బాగుంటుంది. అటు సైడ్ కూడా నేను వెళ్తాను, కోనసీమ సైడ్కి కూడా వెళ్ళినప్పుడు మీకు రికార్డ్ అయితే చేసి చూపిస్తా, వ్లాగ్ అయితే చేస్తాను నేను మీకు. అది ఇంకా బాగుంటుంది. అది ఒక 2-3 parts అయితే పడుతుందేమో కోనసీమ కవర్ చేయాలంటే, ఎందుకంటే చాలా పెద్ద ఏరియా, అది చాలా పెద్ద ఊరు. అటు సైడ్ ఇంకా ఏంటంటే కోనసీమ సైడ్ చాలా ఊర్లు అయితే ఉన్నాయి, రాజోలు, అమలాపురం, ఇంకా మనం యానం అయితే ఉంటుంది కదా, యానం దాటి అయితే వెళ్ళాలి. చాలా ఊర్లు అయితే ఉన్నాయన్నమాట అటు సైడ్ అంతా కూడా గ్రీనరీ, మొత్తం అంతా పొలాలు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు, ఇంకా ఈ ఏంటంటారు రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. మ్యాక్సిమం మీరు చాలా వీడియోస్లోని, మూవీస్లోని చూసే ఉంటారు కదా. సో
సో నా సైడ్ నుంచి అయితే ఇంకో వ్లాగ్స్ అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. అటు సైడ్ వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా. బట్ అది ఏంటంటే 1 డేలో అయితే కంప్లీట్ అయిపోదు. మినిమం ఒక మనకి 2-3 వీక్స్ అయితే పడుతుంది. అలాగే 3-4 వ్లాగ్స్ అయితే చేయాలన్నమాట దానికి సపరేట్గా. ఒక్కొక్క వ్లాగు మినిమం 30 minutes ఉండేలాగా అయితే చెయ్యాలి. సో కత్తిపూడి, రాజమండ్రి కూడా వెళ్ళొచ్చు అనమాట ఇదే రూట్లో. మనకి రాజమండ్రి వచ్చేసి మనకు కత్తిపూడి అయితే టచ్ అయిన తర్వాత రైట్ సైడ్కి వెళ్తే విశాఖపట్నం, అన్నవరం ఇవన్నీ అయితే వస్తాయి. లెఫ్ట్కి తిరిగితే రాజమండ్రి అయితే వస్తుంది అనమాట. ఇంకా రాజమండ్రి నుంచి విజయవాడ ఇవన్నీ, హైదరాబాద్ ఇవన్నీ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం అయితే గొల్లప్రోలు టోల్గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. నాకు తెలిసి ఇంకా ముందు అనుకుంటా ఈ మన పవన్ కళ్యాణ్ గారి హౌస్, ఇంకా ముందు. ఇది యాక్చువల్గా టోల్గేట్ దాటాలి. టోల్గేట్ దాటిన తర్వాత ఇంకా ముందుకైతే వెళ్ళాలన్నమాట. రీసెంట్గా ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది, చూసారో లేదో. బైక్స్ కూడా టోల్గేట్స్ అవైలబిలిటీలోకి వస్తాయి అని చెప్పేసి నేను ఒకేసారి అయితే షాక్ అయిపోయాను. ఇప్పుడు అమ్మ బైక్స్ మీదే కదరా తిరిగేది చాలామంది, ఎంత అంటే బైక్స్, ఆటోస్ ఇలాగే కదా తిరుగుతారు అందరూ కూడా. ఇప్పుడు బైక్స్ కూడా పెట్టేస్తే మనం ఎన్ని టోల్గేట్స్ ఆడతాం చెప్పండి. ఎవ్రీ మంత్ కూడా మినిమం ప్రతి ఒక్కళ్ళు 5 నుంచి 10 సార్లన్నా టోల్గేట్స్ ఆడాల్సి వస్తుంది. సో అలాంటి టైంలో ఎంతని ఖర్చు పెడతాం? ప్రతిసారి టోల్గేట్ దాటినంటేనే మనీ అంటే చాలా కష్టం కదా. నాకైతే షాక్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఫేక్ న్యూస్ అని చెప్పేసి తెలిసిందనమాట. ముందైతే నిజమా ఏంట్రా బాబు, ఇంకా వ్లాగ్స్ ఏం చేస్తాం, ఇప్పుడు చిన్న ఊరు దాటాలంటేనే మనకి టోల్గేట్స్ ఉంటుంటున్నాయి ప్రతిదానికి అని చెప్పేసి. సో మనకి ఇలా రైట్ సైడ్కి వెళ్తే గొల్లప్రోలు ఊరైతే వస్తుంది అనమాట. ఈ లోపల నుంచి ఇంకా అలాగా అయితే లోపల దాకా ఊరైతే ఉంటుంది. సో మీరైతే కాకినాడ నుంచి దాటిన తర్వాత హైవే మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి ఫ్యాక్టరీస్ అయితే చాలా వరకు కనబడుతుంటాయి అన్నమాట మనకి దారిలో. ఈ ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఏంటంటే రైస్ మిల్స్ అన్నమాట. వీళ్ళ దగ్గరికి ఇప్పుడు ధాన్యం అయితే వస్తాయి. ఆ ధాన్యం వచ్చిన తర్వాత పైన ఆ పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు అంతా కూడా సపరేట్ చేస్తారు. ఆ సపరేట్ చేసి అది మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తారనమాట ప్యాక్ చేసిన తర్వాత. సో ఇలాంటి ఫ్యాక్టరీస్ ఇటు సైడ్ చాలా వరకు ఉంటాయి, చాలా వరకు కనబడతాయి. పొలాల మధ్యలో ఒకటి, పొలాల పక్కన, అలాగే హైవేకి పక్కన, అండ్ అలాగే మనకి గొడౌన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అది చూడండి, అక్కడ గొడౌన్స్ కనిపిస్తున్నాయి కదా పెద్దవి, అవన్నీ రైస్ గొడౌన్స్ అన్నమాట అవన్నీ. సో ఇలాంటివి మనకి చాలా వరకు కనబడుతూ ఉంటుంటాయి. ఇది చూడండి, సేమ్ MT-15 ఎంత మట్టి పట్టిందో బండి. WB అండ్ వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్. ఇది ఏదో ఇంజనీర్ ఏదో పట్టుకెళ్తున్నాడు మనోడు. ఫుల్ మట్టి పట్టి, ఇంక బురదది, మట్టి కూడా కాదు అది బురద. నాకు అలా ఉంటేనా బైకు చాలా చిరాకు వేస్తుంది అన్నమాట తొక్కడానికి కూడా. లిటరల్లీ బండి ముట్టుకోవడానికి కూడా చాలా చిరాకు వేస్తుంది. అందుకని ఎప్పటికప్పుడు కొంచెం మన కండిషన్లో అయితే పెట్టుకుంటుండాలి బైక్స్ ఎప్పుడు కూడా, లేకపోతే ఇంకంతే. చూడండి మొత్తం చెయ్యిని పోతుంది ఆ మట్టి వల్ల, బురద వల్ల. ఇలా స్లోగానే వెళ్తేనే బెస్ట్ అనమాట ఇలాంటి వెదర్లో. ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోయి మళ్ళీ అనవసరంగా అక్కడెక్కడ తగిలించుకొని అవన్నీ అయితే వేస్ట్. ఇలాంటి వెదర్లో ఇలాంటి స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ హైవేలో వెళ్తేనే అదొక మజా. అంతే తప్ప కొంతమంది తొక్కుతారు ఇంకా
ఇంకా చాపరి వాళ్ళు దొక్కినట్టే దొక్కుతారు బైక్. ఇంకా ఈ రోడ్డు వాళ్ళే ఎంచుకున్నారు, ఇంకా వాళ్ళదే రోడ్డు అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇలాగా గొల్లపురం అనమాట. మనకి ఏంటంటే ఎంట్రీ ఎగ్జిట్ ఉంటుంది అనమాట ఊర్లోంచి. అటు నుంచి వచ్చే వాళ్ళకి అలా ఎంట్రీ అయిపోవచ్చు లోపలికి. సో మనం ఇటు నుంచి వస్తున్నప్పుడు మనకి ఇంకో ఎంట్రీ ఉంటుంది ఆ స్టార్టింగ్లో. సో ప్రతి ఊరికి కూడా ఇలాగా ఎంట్రీ ఎగ్జిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ లోపలన్నీ కూడా ఈ పల్లెటూరులో ఉంటాయి. ఆ పల్లెటూర్లకి వెళ్ళడానికి ఎంట్రీ ఎగ్జిట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ ఎంత బాగుందో వెదర్. బా నాకు ఇలాంటి వెదర్లో ఇంకే నాకైతే తిరిగి వెనక్కి కూడా వెళ్ళబుద్ధి కాదు. ఇంకా అలా తొక్కుతూనే ఉందాం అనిపిస్తుంది. మనం ఇంకా యాక్చువల్గా కత్తిపూడికి అయితే దగ్గరలోకి అయితే వచ్చాం అనమాట. ఇంకో 2 ఫ్యాక్టరీలు దాటామా, ఇంకో ఫ్యాక్టరీ ఇక్కడ, మళ్ళీ ఇంకో ఫ్యాక్టరీ పక్కనే ఉంటాయి అన్నమాట చాలా వరకు. సో మనకైతే ఇంకా హౌస్ రాలేదు. మనకైతే ఫ్యాక్టరీల మీద ఫ్యాక్టరీలు బోల్డ్ ఎగులుతున్నాయి దారిలో. ఈ పవన్ కళ్యాణ్ గారి హౌస్ ఇంకా ముందు అనుకుంటా. అబ్బా నేను ఇంకా నాకు దగ్గరేమనుకుంటూ వచ్చాను నేను ఇంత దూరం. లేకపోతే ఎప్పుడు వెనక్కి తిరిగిపోతాను నేను. అదైతే వెనక్కి వెళ్ళిపోయి ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళినా బాగుంటుంది యాక్చువల్గా. సరే చూద్దాం, ఇంత దూరం వచ్చాం కదా. ఇంత దూరం వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి దేనికి. ఫైనల్లీ అయితే రీచ్ అయితే అయ్యాం అనమాట పవన్ కళ్యాణ్ గారి హౌస్కి. పిఠాపురం దగ్గరలో ఉన్నది. యాక్చువల్గా పిఠాపురం కూడా కాదు, పిఠాపురం దాటి గొల్లపురం దాటి అయితే వచ్చాం. మీకు కనిపిస్తుంది హౌస్, అదే అనమాట లెఫ్ట్లో. యాక్చువల్గా ఇప్పుడు యూటర్న్ తిరిగేసి వెళ్ళిపోదాం అనుకున్నా, ఇంకా లాంగ్ అయిపోతుందేమో. అండ్ అలాగే మబ్బు కూడా స్టార్ట్ అయింది, ఫుల్గా వర్షం వచ్చేటట్టే ఉంది. అనుకునే టైంకి నాకు హౌస్ కనబడ్డది. సో ఇంకంతవరకు వచ్చిన తర్వాత ఒకసారి మీకు కూడా చూపించేస్తే ఆ తర్వాత రిటర్న్ అయితే వెళ్ళిపోవచ్చు. కుదిరితే ఇంకా పిఠాపురంలో కుక్టేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది కదా, అదైతే అక్కడైతే ఆగుతాను. ఇంకో ఇదే అనమాట పవన్ కళ్యాణ్ గారి హౌస్. ఖాళీగా ఉందన్నమాట ప్రజెంట్. ఇక్కడ లేనట్టున్నారు, అందుకనే జస్ట్ చూడండి 1 2 3 ఫ్లోర్స్ మొత్తం బ్యానర్స్ ఇవన్నీ వేసి అయితే ఉన్నాయి. ఇంకా లోపల ఏదో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంది. సో ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఇంకా అక్కడ కూడా ఎవరు లేరు, జనాలు కూడా ఖాళీగా ఉందన్నమాట. ఆ ఖాళీగా ఉన్నప్పుడు మనం ఆగడం అంత కరెక్ట్ కాదు. ఎందుకనంటే వాళ్ళకు ఉంటాయి కదా సెక్యూరిటీ ఇష్యూస్. సో అందుకనే మనం ఆగడం అనేది అంత కరెక్ట్ కాదనమాట. సో అక్కడ ఎవరన్నా ఉంటే మాట్లాడడానికి అయితే ట్రై చేస్తాం. అక్కడ ఎవరు లేరు. ఇక్కడ ఏదో పెట్రోల్ బంక్ ఏదో వస్తుంది కొత్తది, కడుతున్నారు. ఇంకా వర్క్ జరుగుతుంది. ఇక్కడ వర్క్ అయితే వేశారు కదా. యూటర్న్ తిరగాలి మనం అప్పుడు. యూటర్న్ తిరిగేసి, సో యూటర్న్ తిరిగేటప్పుడు ఈ హైవేలో కొంచెం చూసుకోవాలా. యాక్చువల్గా రైట్కి తిరిగి ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే చేబ్రోల్ అంట. చేబ్రోల్ అనే ఊరు వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏమీ రావట్లే కదా. ఇప్పుడు తిరిగిపోదాం. ఆల్మోస్ట్ మన కత్తిపూడి వస్తే ఇంకొక 5 కిలోమీటర్స్లో కత్తిపూడి అంతే. ఆ కత్తిపూడి నుంచి మనం అలాగే అన్నవరం కూడా వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇప్పుడు కొంచెం స్పీడ్గా వెళ్దాం. ఎదుగోండి మనకి ఫేసింగ్ ఇటు సైడ్ ఉందన్నమాట. ఎవరన్నా బయట నుంచి వచ్చే వాళ్ళకి ఈజీగా స్పాట్ అవుతుంది హౌస్. ఇటు సైడ్ ఏమో లిఫ్ట్, అటు సైడ్ ఇవన్నీ రూమ్స్.
బాగుంది మంచిగా. ఇంకా వెళ్ళిపోదాం. సో ఇదేనమాట టెంపుల్ మొత్తం కూడా. అది యాక్చువల్గా పాదగయ్య అని అంటారనమాట దీన్ని. యాక్చువల్ లోపల టెంపుల్కి లోపల వీడియోస్ అయితే తీనవరు. సో టెంపుల్ అయితే ఇదన్నమాట లోపల. ఇదంతా కూడా పందిరి అయితే వేసారు, వర్క్ ఏదో జరుగుతుంది లోపల. సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, హంస వాహనం అయితే కనిపిస్తుంది ఇక్కడ, చూసారా? చాలా పెద్దది అయితే ఉందన్నమాట. అంటే ఇది ఎప్పుడు తీస్తారంటే ఏదన్నా అకేషన్ ఉన్నప్పుడు, ఏదన్నా జాతర జరిగినప్పుడు కానీ ఇలాంటివి తీసి వాటర్లో అయితే తీసుకొస్తారనమాట హంసని. సో ఇదన్నమాట రాక్షసుడి మీద బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు ముగ్గురు కలిసి పూజ చేసింది. ఈ పూజ జరగడం వల్ల రాక్షసుడు అనేది చనిపోయాడు అనమాట. దానికి ఒక స్టోరీ అయితే ఉంది. ఆ స్టోరీ కంప్లీట్గా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి, నేనైతే మీకు చెప్తాను. సో చూస్తున్నారు కదా, మొత్తం అక్కడ రాక్షసుడి మీద బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు అయితే ఉన్నారనమాట. ఇక్కడ మనకి శివలింగాలు అయితే ఉంటాయి. మొత్తం పాదగయ్య అంటారనమాట దీన్ని. లోపలికి అయితే దిగి స్నానం అయితే చేస్తుంటారు అక్కడ అందరూ కూడా. ఫుల్ మండే రోజున కానీ, ఇవన్నీ కార్తీక మాసంలో కానీ ఫుల్గా అయితే జనం ఉంటారనమాట ఇక్కడ. కదా టెంపుల్ లోపల. సో నాకు వీలైనంత వరకు అయితే రికార్డ్ అయితే చేశాను అన్నమాట లోపల, అంతే. ఎందుకంటే లంక టెంపుల్ లోపల ప్రెమిసెస్లో అయితే రికార్డ్ చేయనివ్వరు. ఇప్పుడు టెంపుల్ కూడా కొంచెం కన్స్ట్రక్షన్ అయితే జరిగిందనమాట. మొత్తం అంతా కూడా చాలా బాగుంది. ఇప్పుడు చాలా బాగా అయితే తయారు చేశారు టెంపుల్. చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా అయితే ఉంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా అయితే అయిపోయిందనమాట. మొత్తం అంతా కూడా టెంపుల్ అంతా చాలా బాగా తయారు చేశారు. ఒకప్పుడు కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది టెంపుల్. కాసేపు అయితే స్పెండ్ చేసి ఇంకా ప్రసాదాలు అవి తీసేసుకొని అయితే రిటర్న్ అయితే అయిపోతుంది అనమాట. అక్కడ మనకు ప్రసాదం ఏం దొరుకుతుంది అంటే, ఒకటి రవ్వ లడ్డు అండ్ ఇంకోటి పులిహోర అయితే దొరుకుతుంది. సో పులిహోర ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అనమాట ఈచ్ ప్యాకెట్. అండ్ అలాగే రవ్వ లడ్డు వచ్చేసి 15 రూపీస్. సో నేనైతే అవి రెండు అయితే తీసుకొని అయితే వచ్చేసా. సో ఇంకంతే, ఈ వ్లాగ్ ఎక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఈ వ్లాగ్ అనేది మీకు నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ టైం మంచి వీడియోస్ అయితే కలుద్దాం. ఓకే, బై బాయ్, సీ యూ నౌ.